సంచలనాత్మక షో బిగ్ బాస్ రికార్డు టీఆర్పీతో దూసుకుపోతోంది. మొదటి ఎపిసోడ్ కి రికార్డు టీఆర్పీ రాబట్టిన ఈ రియాలిటీ షో రెండవ వారం మరింత పెరిగిన టీఆర్పీతో జనాలని ఆకట్టుకుంది. అయితే ఈ రియాలిటీ షోలో జరుగుతున్నది అంతా రియాలిటీ కాదేమో. పెద్ద పెద్ద రూల్స్ చెప్తారు కానీ అందులో కొన్నింటికి సడలింపులు ఉన్నట్లు ఉంది. బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఇంట్లో ఉన్నవారు ఫోన్ వాడరాదు. అది ఓకే. ఇంతవరకు ఎవరి దగ్గర ఫోన్ చూడలేదు. మధ్య మధ్యలో సెల్ఫీ తీసుకుంటున్న ఫోన్లు ఎలాగో టాస్క్ లో భాగం. టీవీ లేదు, బయటి వ్యక్తితో కనెక్షన్ లేదు, వంట వాళ్లే వండుకోవాలి, బాత్రూమ్స్ వారే శుభ్రం చేసుకోవాలి, అలాగే ఎవరి బట్టలు వారే ఉతుక్కోవాలి. మరి బాత్రూమ్స్ నిజంగానే శుభ్రం చేసుకుంటున్నారో లేదో తెలీదు కానీ బట్టలు మాత్రం వాళ్లే ఉతుక్కోవట్లేదేమో. అదేంటి? జ్యోతి వెళ్తూ వెళ్తూ ప్రిన్స్ మీద బిగ్ బాంబ్ వేసిందిగా, దాంతో ప్రిన్స్ ఇంట్లో ఉన్న అందరి బట్టలు తానే ఉతకాల్సి వచ్చిందిగా అని అడుగుతున్నారా? ప్రిన్స్ బట్టలు ఉతుకుతుండగా ఒకే ఒకసారి చూసాం మనం. తను పనిష్మెంట్ సమయంలో అందరి బట్టలు ఉతికే ఫుటేజ్ ఎలాగో మన దగ్గర లేదు. అలాగే మిగతా వారు బట్టలు ఉతుక్కోవడం కూడా మనం చూడలేదు. ఈ ఫోటోని జాగ్రత్తగా గమనించండి. కత్తి కార్తిక, అర్చన కూర్చుని ఉన్నారు. ఆదర్శ్, ముమైత్, దీక్ష మరియు ధన్రాజ్ నిల్చుని ఉన్నారు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ అప్పుడు ఇలా ఇక్కడే ఉండాల్సి వచ్చింది వారు. ఇంతేనా మీ సమాధానం? సరిగ్గా అబ్జర్వ్ చేయండి. ధన్రాజ్ పక్కన ఓ రూమ్ కనబడిందా? ఆ రూమ్ లో ఏముంది? అది వాషింగ్ మిషన్ కాదా? చూసారా? దొరికేశారు. ఎవరి బట్టలు వాళ్లే పిండుకోవడం రూల్ కదా. ఎవరి బట్టలు వాళ్లే వాషింగ్ మిషన్ లో వేసుకుంటారేమో అనకండి. ఎందుకంటే ప్రిన్స్ బాత్రూమ్ దగ్గర చేత్తో బట్టలు పిండుతున్నట్లు ఆల్రెడీ మనకు చూపించారు. మరి ఇంట్లో వాషింగ్ మిషన్ ఏం చేస్తుంది? ఇక్కడ వాషింగ్ మిషన్ ఉండటం తప్పు కాదు. ఎవరి బట్టలు వారే పిండుకుంటారని జనాలకి చెప్పడం తప్పు. రేపు ఇంకో తప్పు దొరికితే జనాలకి షో మీద నమ్మకం పోదా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.